40 బాల్స్‌లోనే 39 బాల్స్, 40 బాల్స్‌లోనే అతను సెంచరీ కూడా చేయడం చూసాం. హెడ్ అయితే అంత చాలా ఫాస్ట్‌గా చేశాడు. ఇది ఫాస్టెస్ట్ అనుకుంటాను. ఇంతకుముందు మన క్రిస్ గేల్ చేశాడు 30 బాల్స్‌లో 100 ఏమో చేశాడు అనుకుంటాను. అప్పుడు 175 దాకా కొట్టాడు అనుకుంటాను. అదే హైయెస్ట్ ఇప్పటివరకు ఐపీఎల్‌లో స్కోరు ఒక పర్సన్‌కి అయితే. మరి ఈరోజు హెడ్ కూడా అలాంటి రీతిలో అయితే ఆడడం చూసాం. అలానే ఆ తర్వాత వచ్చిన క్లాసెన్ ఏదైతే పవర్ ప్లేలో మంచి స్టార్టప్ వచ్చిందో, ఆ తర్వాత మిడిల్ ఆర్డర్స్లో కొంచెం డ్రాప్ అవుద్ది స్కోర్ అనేది. కానీ డ్రాప్ కాకుండా అయితే క్లాస్ని అయితే ఒక క్లాస్ చూపించారు అనుకోవచ్చు. ఏదైతే ఆ రోజు ముంబై మీద జరిగిందో సేమ్ అలానే ఆ రోజు కూడా అభిషేక్ శర్మ అలానే హెడ్ ఏదైతే మంచి మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం ఇచ్చిన తర్వాత క్లాస్ని వచ్చి ఎలా అయితే ఆడాడో ఈరోజు అదే తీరులో ఆడడం చూసాం. అలానే క్లాస్ని అప్ ది ఆర్డర్ పంపించి కూడా మంచి పని చేశారు. 1 డౌన్ పంపించారు 3 బ్యాట్స్మెన్కి అయితే. అదొక మంచి పరిణామం అనుకోవచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ వచ్చి ఒక 2-3 బాళ్ళు నిదానంగా ఆడిన బాల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి 4-5 బాళ్ళు పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది చూసుకొని ఆడే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్లో వచ్చి 2-3 ఓవర్లు